దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. జీవము గల దేవుని పరిశుద్ధాత్మ కృపావర్షం మనందరిపై సమృద్ధిగా కురియును గాక. పరంగీతం అనే శ్రేష్టమైన గ్రంథాన్ని గురించి గత కొన్ని మాసములుగా ధ్యానిస్తున్నాం. దీనిలోని ఆధ్యాత్మికమైన సత్యాలను మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఇది నా వాక్య భాగము పరంగీతంలో 2:15లో రెండవ భాగాన్ని ధ్యానం చేసుకుందాం. మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి అని వాక్య భాగంలో వ్రాయబడి ఉంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ దినము కొరకై నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సజీవులుగా మమ్మల్ని ఉంచారు. ఈ రీతిగా నాయన నిన్ను జ్ఞాపకం చేసుకోవటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకు వందనాలు. వాక్యము మీదైనది, వినువారు నీ బిడ్డలై ఉన్నారు ప్రభా. జ్ఞాపకం చేసుకునండి తండ్రి, నీకు వందనాలయ్యా. వాక్యమును ప్రత్యక్షత గల ఆత్మను మీరు మాకు దయచేయండి. వాక్య జ్ఞానంతో మమ్మల్ని నింపండి. ప్రార్థనాత్మను మాకు దయచేయండి ప్రభా. నీ వాక్యముతో మేము నింపబడి నాయన నిన్ను జ్ఞాపకం చేసుకోవటానికి కావలసిన కృపను విడుదల చేయండి. ఈ ప్రత్యక్షతను చూచుటకు నాయన నీ కృప అనుగ్రహించి ఆది అంతము మీరై ఉండండి ప్రభా. ఈ వాక్యము మీదై ఉండగా మీ చేతులకు సమర్పించుకుంటూ నా నోటికి బోరగా ఉండి, నాలో ఉండి, నా చుట్టూ ఉండి నాయన మీరే నడిపించి సహాయం చేయమని ఆత్మదేవా నీ సహాయమును కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడుకుందాం. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు, యేసుని రక్తమందు కడుగబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి నిష్కళంక పరిశుద్ధులతో పేదన్నేను బంగారు వీధులలో తిరిగేదను, ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు, దూతాలు వీణలను మీటునప్పుడు గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు హల్లెలూయా పాటలు పాడుచుండా, ప్రియా యేసుతోను నేను ఉల్లాసింతున్, ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు, ముండ్ల మకుటం వైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతున్, కొరడాతో కొట్టబడిన వీపును చూచి ప్రతి ఒక్క గాయమును చుంబింతును, ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు, హృదయము స్తుతులతో నింపబడే నా భాగ్య గృహమును స్మరించుచుంటే హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా, వర్ణింప నా నాలుక చాలదయ్యా, ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు, ఆహాయా బూర ఎప్పుడు ధ్వనించునో,
ఆహా నా యాస ఎప్పుడు తీరుతుందో, తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, ఆశతో వేచియుండే నా హృదయము, ఆశతో వేచియుండే నా హృదయము. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమాలోని నాయనతో నుంటే చాలు, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియా యేసురాజును నే చూచిన చాలు, మహిమాలోని నాయనతో నుంటే చాలు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వాక్య భాగంలోనికి వెళ్దాం. పరంగీతములు 2వ అధ్యాయము 15వ వచనములో, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనిడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనిడని వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం. మన ద్రాక్ష తోటలు, నక్కలు, గుంట నక్కలు, ఈ వాక్య భాగంలో ఉన్న ఈ 3 అంశాలను గురించి మనము ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా మన ద్రాక్ష తోట గురించి ధ్యానం చేసుకుందాం. మన అనగా బహువచనముగా మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. ఇద్దరు కలిసి మాట్లాడుకుంట, వీరిద్దరూ ఎవరు అని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియుడు ప్రియురాలు అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ద్రాక్ష తోటలు అనగా సంఘాలుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సంఘములు పూతపట్టి సువాసనలు ఇచ్చుచున్నవి, మారు మనసు పొంది ప్రభువునందు రక్షణ పొంది ఆత్మ సంబంధమైన సువాసన ఇచ్చుచున్నవన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వాసనలో చాలా రకాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాటిలో మనం జ్ఞాపకం చేసుకుంటే 1 సువాసన, 2 పరిమళ వాసన, 3 సువార్త వాసన, 4 జీవపు వాసన, 5 మరణపు వాసన, 6 మురుగుడు వాసన, 7 యెహోవాను దీవించిన చేని సువాసన. ఇవన్నీ కూడా ఆధ్యాత్మికంగా మానవ జీవితంలో కనిపించే అనుభవాలుగా మనకు కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రతిదానికి వాసన ఉంటుంది. వాసనను బట్టి వస్తువును కనుగలుగుతున్నాం కనుక చెడు వాసన, మరణపు వాసన, మురుగుడు వాసన, పులిసిన వాసన, దుర్గంధము, ఇవి మానవ జీవితంలో చెడు లక్షణాలను సూచిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ విధముగా కాకుండా పూతపట్టి సువాసన రావాలి అంటే సంఘాలలో గర్వము, అహంభావము, లెక్కలేని స్వభావము, తిరుగుబాటు, ఇవన్నీ కూడా నశించిపోయి మనకు అక్కడ ఏమి రావాలి అని దేవుడు ఆశిస్తున్నాడు అని అంటే విధేయత, దీనత్వము, తగ్గింపు, ప్రేమ, విశ్వాసము, సాత్వికము, పరిశుద్ధాత్మ ఫలములు ద్రాక్ష తోటల్లో ఉండవలసిన అనుభవాలుగా మనకు కనబడుతున్నాయి. ఈ ద్రాక్ష తోటలు సంఘానికి సాదృశ్యంగా ఉన్నాయి కనుక ఈ సంఘములో మనము ఇలాంటి వాసన కలిగి మనము జీవించాలని దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. కనుక మనము ఆ రీతిగా మనము దేవుని యొక్క ఆ ఫలములు మనము ఫలించేవారుగా ఉండాలని దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక ద్రాక్ష తోటలో ఆ రీతిగా మనము ఆ వాసన ఎలాగన వస్తుందో సంఘమైన ద్రాక్ష తోటలో మనము కూడా అలాంటి మంచి సువాసన గల మరి ఆ లక్షణములు కలిగి మనము సంఘములో జీవించాలని దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మారు మనసు, రక్షణ, పరిశుద్ధాత్మ అభిషేకము, ఆత్మ ఫలములు, ఆత్మ వరములు, ఆత్మ నడిపింపు, మరి ఇలాంటి సువాసన మన జీవితంలో రావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆత్మఫలములు ఏంటి అని మనము చూస్తే గలతీ 5:22లో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఇవన్నీ కూడా మనము కలిగి ఉండాలి. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రేమగా దేవుడు వ్యక్తం చేస్తున్నాడు. నువ్వు ఎంత చేసినా, ఎన్ని చేసినా
ప్రేమ అనేది గనక నీ జీవితంలో లేకపోతే, ఎదుటివారిని ప్రేమించే మనస్తత్వం గనక నీకు లేకపోతే నీ జీవితం వ్యర్థమని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మనము ఆ సంఘములో ఉన్న మనము ఇలాంటి మరి మారు మనసు కలిగి పరిశుద్ధాత్మ వరములు ఫలములు కలిగిన సువాసన రావాలి అని దేవుడు మనల్ని ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు. ఇదే ప్రభువు కోరుకునేది కనుక అదే పూత పట్టిన సువాసనగా మనకి ఇక్కడ కనబడుతుంది. కొన్ని చెట్ల పూతలు రాలిపోతుంది, అలాంటి చెట్లు ఫలించలేవు. ఎందుకంటే పిందె రాదు, కాయలుండవు, అవి ఎన్నటికీ ఫలించలేవు. కానీ చివరికి నరకబడి అగ్నిలో వేయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక అలాంటి నరికివేయబడే పరిస్థితి ఉంటే దాని పాటు ఎంతో గొప్పదిగా కనబడుతూ ఉంది. అందుకనే మత్తయి సువార్తలో మరి మాట్లాడుతున్నాడు కదా, నేను 3 ఏండ్ల నుండి ఇక్కడ చూడటానికి వస్తున్నాను, ఫలాలు లేకుండా ఉంది, దాన్ని నరికివేయమని ఆ తోటమాలికి యజమాని చెప్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ తోటమాలి అంటున్నాడు కదా, అయ్యా ఈ 1 సంవత్సరం మనకు ఉండనిమ్ము, దాన్ని చుట్టూ త్రవ్వి రాళ్ళు ఏరి ఎరువు వేసి నీరు కట్టి దాన్ని ఫలించినట్లు నేను చేస్తాను, ఒకవేళ అలాగూ చేసినా కూడా ఫలించనీడలా దాన్ని నరికి వేస్తాను అని చెప్పేసి అక్కడ మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అక్కడ తోటమాలి ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆ చెట్లు మనమే. ఆ చెట్టు ఎవరంటే నువ్వు నేనే. నువ్వు ఫలించే అనుభవంలో లేకపోతే దాన్ని నరికి అగ్నిలో వేయమని చెప్తూ ఉన్నాడు. కనుక నువ్వు ఫలించే అనుభవంలో ఉండాలి. ఏమి ఫలించాలి అని అంటే ఆత్మఫలాలు నువ్వు ఫలించాలి. అవి నీలో ఇతరులకు కనిపించే విధంగా సంఘంలో ఉండాలి. అలాగున లేకపోతే దాన్ని నరికివేయమంటున్నాడు. దానివల్ల ఈ స్థలం ఎందుకు అక్కడ ప్రయోజనకరం లేకుండా ఎందుకు ఉండాలి అని యజమాని మాట్లాడుతూ ఉన్నాడు. కానీ తోటమాలి అంటున్నాడు కదా, అయ్యా ఈ 1 సంవత్సరం ఉండని అని తండ్రిని బ్రతిమాలుతున్నట్లుగా, యజమాని బ్రతిమాలుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన తండ్రి వ్యవసాయకుడు కనుక మనం ఫలించే అనుభవంలో లేకపోతే ఆ నేలంతా నిష్ప్రయోజనమైపోతుంది. కనుక అలాంటి స్థితిలోనికి మనం వెళ్ళాము అని అంటే అది నరికివేయబడే అగ్నిలో పారవేయబడుతుంది. కనుక ఆ చెట్టు నువ్వు నేనుగా కనబడుతూ ఉన్నాం. దేవుడు దాన్ని నరికివేయక ముందే మనలను సరిచేసుకొని దేవుని సన్నిధిలో మనము ఆత్మఫలములు ఫలించేవారిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ విధంగా కాకుండా ద్రాక్ష తోటలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘాలను జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ద్రాక్ష పూతలు అనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఈ నవరసభరితమైన పూతలు చెరుపు నక్కలుగా మరి సంఘాల్లో ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వీటంటిని చెరపటానికి అక్కడ నక్కలు ఉన్నాయి అని చెప్పేసి మరి దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఏ పూతను ఏ రీతిగా మరి చెరుపుతూ ఉన్నాయో ఆ నక్కలు దేవుడు మనకు హెచ్చరిక చేసి చెప్తూ ఉన్నాడు. ప్రేమ అను పూతను రాల్చుటకు ద్వేషం అనేది మన హృదయంలో నిండుకొని ఉండుటను బట్టి ఆ ప్రేమ అనే పూతను మనము రాల్చుకొనుటకు అవకాశం ఉంటుంది. ఆదికాండంలో చూస్తే కయ్యేను హేబేలును చంపేశాడు. ఎందుకనంటే అతని మీద ద్వేషంతో. దేవుడు తన అర్పణను అంగీకరించలేదని, హేబేలు అర్పణ అంగీకరించాడని కయ్యూను ద్వేషం పెంచుకొని అతనిని చంపి నరహత్య చేసిన వానిగా మరి ఆ వ్యక్తి చిత్రీకరించబడి ఉన్నాడు. చిత్రీకరించటమే కాదు, కానీ ఆయన నరహత్య చేసిన వాడుగా మనకు కనబడుతున్నాడు. మొదటి నరహత్య ఏదెను తోటలో, అక్కడ ఆదిలోనే మనకు కనబడుతూ ఉంది. ఆ ద్వేషభావంతో తన తమ్మున్నే చంపినప్పుడు ఆ రక్తము తండ్రికి మొరపెట్టుచున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక హేబేలు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, కయ్యూను నరహత్య చేసిన వ్యక్తిగా తీర్చబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం.
కనుక ద్వేషము అనేది ఆ పూత రాలిపోవటానికి గల కారణం ఏంటంటే మన హృదయాలలో ఉన్న ద్వేషము అని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. సంతోషమైన పూతను రాల్పుటకు విచారములు మనకు కనబడుతూ ఉన్నాయి. మనం సంతోషముగా ఉండకుండా విచారములు మన చుట్టూ ఆవరించి అది లేదు ఇది లేదు, అది ఎలాగ చేయాలి ఇది ఎలాగ చేయాలి అని మనో విచారముల వలన సంతోషం అనే పూత రాలిపోతుంది అని దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. దీర్ఘశాంతమైన పూతను రాల్పుటకు కోపము విరోధము మనకు కనబడుతుంది. ఒక్కొక్కసారి కోపం వచ్చినప్పుడు మనం వెంటనే ఎదురుగా మాట్లాడుతూ ఉంటాం, ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటాం. ఎందువలనంటే దీర్ఘశాంతం వహించలేకుండా ఆ కోపము అనేది మన హృదయంలో ఉంటుంది కనుక, ఆ కోపం యొక్క ప్రభావం విరోధంగా లేపుతుంది కనుక దీర్ఘశాంతమును మనం కోల్పోయి ఆ పూతను మనం రాల్చుకుంటామని దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దయాళత్వంను రాల్పుటకు నిర్దయ, దయ లేకుండా ఉంటాం ఇతరుల పట్ల. సమరయుడు, మంచి సమరయుని కథలో మనము చూస్తే యాజకుడు వెళ్ళాడు, లేవీయుడు వెళ్ళాడు. దొంగల చేత కొట్టబడిన ఆ వ్యక్తి ఆ రక్తపు మడుగులో పడి ఉన్నాడు, ఆ త్రోవ ప్రక్కన ఉన్నాడు. వారు ఆయన మీద జాలి చూపించలేదు, దయ చూపించలేదు. మంచి సమరయుడు వచ్చి దయ చూపించి అతను తీసుకుని వెళ్ళి పుటకుళ్ళవాని ఇంట్లో పెట్టి మరి ఆ గాయములన్నిటి కూడాను ద్రాక్షారసం పోసి కట్టి పుటకుళ్ళవాని ఇంట పెట్టి మరి అతనికి ఏం కావాల్సినదో అవన్నీ కూడా అప్పగించి ఇంకా ఏదైనా వాడితే నేను మరలా వచ్చినప్పుడు నేను ఇస్తానని దేవుడు వాగ్దానం చేసి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ మంచి సమరయుడు దయగలిగిన దేవుడు కనుక, కృపామయుడు కనుక మనం ఈ రీతిగా ఉంటున్నాం. మనము కూడా అలా దయ కలిగి ఉండాలి అని దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. మంచితనం మన పూతను రాల్పుటకు చెడు చేయటము మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మంచితనము రావాలి అని అంటే చాలా సమయం పడుతుంది. జీవితాంతమును మంచి చేస్తూనే ఉండాలి. చెడు చేయటానికి క్షణం పడుతుంది. కయ్యను చెడు ఎంతసేపట్లో చేశాడు? కొంచెం సేపట్లోనే అయిపోయింది. మంచితనం రావాలి అంటే మన జీవితాంతం కూడా దాని కొరకు ప్రయాసపడుతూనే ఉండాలి. కనుక మంచితనము అనేది మనకు పూతను రాల్పుటకు చెడు అనేది మన హృదయంలో ప్రవేశించిందంటే ఆ చెడ్డ హృదయంలో నుండి అనేకమైనవి మన జీవితంలోనికి వస్తాయి. కనుక మనం ఏం చేయాలంటే మంచితనమును సంపాదించుకోవటానికి ఆ చెడుగును విడిచి దేవునితో సహవాసం చేసినట్లయితే ఆ మంచితనం అనే పూతను మనము రాల్పుకొనకుండా ఉంటామని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. విశ్వాసమను పూతను రాల్పుటకు సందేహము మనకు కనబడుతూ ఉంది. మనము కూడా దేవుని సన్నిధిలో దేవునిని బట్టి మనము సందేహపడుతూ ఉంటాం. దేవుడు ఇది చేస్తాడా లేదా, ఈ పని అవుతుందా లేదా సందేహపడుతూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, నువ్వు సందేహపడవద్దు, విశ్వాసంతో ముందుకు కొనసాగు. విశ్వాసం అనేది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపమని మరి హెబ్రీ పత్రిక 11లో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విశ్వాసమును బట్టి మనము నిరీక్షించేవారిగా ఉండాలి. అబ్రహాము మరి ఎంతగానో బిడ్డలు లేకుండా వాళ్ళు మరి 99 సంవత్సరాలు వాళ్ళు ఉన్నప్పుడు ఎంతో ఆశతో ఎంతో విశ్వాసముతో దేవుడు నాకు వాగ్దానము చేశాడు గనక వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఆయన కొరకు మరి 25 సంవత్సరములు మరి ఆయన మాట్లాడిన తర్వాత మరి ఇస్సాకునివ్వటానికి సమయం పట్టింది. మనమైతే ఈ దినాల్లో ఆ రీతిగా ఉండగలుగుతున్నామా? ఇప్పుడు అనుకుంటున్నాం వెంటనే జరిగిపోవాలని, ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటున్నాం. అది జరగని పక్షాన దేవుణ్ణి ద్వేషిస్తూ దేవుని మంచితనమును మనం చెడగొడుతూ ఉన్నాం. విశ్వాసం అనేది ఏంటంటే నిరీక్షించే వాటి యొక్క నిజస్వరూపం. ఎందుకు అలాంటి స్థితిలో అబ్రహాము నుంచాడు అని అంటే ఆయన కొరకు ఎదురు చూశాడు. ఆ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఆయన ఎంతగానో ఎదురు చూచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో మనము కూడాను ఒకవేళ ఏదైనా కార్యం జరగకపోయినా దేవుని సన్నిధిలో మనము ప్రార్థించేవారిగా ఉండాలి.
అలాంటి ఎదురుచూపులే అబ్రహాము చూచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక విశ్వాసమైన పూతను రాల్చుకొనుటకు మనము సందేహపడకుండా దేవుడు ఖచ్చితంగా నాకు ఇస్తాడు, దేవుడు నా పట్ల ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు అనే విశ్వాసాన్ని కోల్పోకుండా దేవునితో సహవాసం చేయాలి అని దేవుడు మనల్ని ఎంతగానో కోరుకుంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. సాత్వికమును పూతను రాల్చుటకు జగడము కారణముగా మనకు కనబడుతుంది. మనము ఇతరులతో వితండవాదం చేయకూడదు. ఎందుకంటే మనము ఎదుటివారు మాట్లాడినప్పుడు మనము మాట్లాడకుండా ఉంటే ఆ జగడం అంతవరకు ఆగిపోతుంది. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనము మౌనం దాల్చాలి అని దేవుడు మనతోటి మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆశా నిగ్రహమును పూతను రాల్పుటకు దురాశ అనేది మనకు కనబడుతూ ఉంది. దురాశ వలన గెహేజీని మనము జ్ఞాపకం చేసుకుంటే దురాశ వచ్చింది. ఎలాగునా తన యజమానుడేమో ఏమీ తీసుకోకుండా నయమానును పంపించి వేస్తూ ఉంటే వాటన్నిటిని చూసి అతనికి దురాశ కలిగింది. నేను వాటిని తీసుకుని వస్తాను, నా ఇంట్లో పెట్టుకుంటానని అనుకున్నాడు. నయమాన్ అయితే కుష్ఠరోగమును పోగొట్టుకున్నాడు. గెహేజీ అయితే ఏదైతే ఆయన పోగొట్టుకున్నాడో ఆ కుష్ఠరోగమును అతను సంపాదించుకున్నాడు. దురాశ వలన మనము ఎన్నో నష్టములు కలుగుతూ ఉంటాయి. ఎందుకనంటే మనము ఎప్పుడు కూడా అలాంటి దురాశను మనము కలిగి ఉండకూడదని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. నా జీవితంలో కూడా జరిగిన ఒక సంఘటన చెబుతాను. ఎవరో ఫోన్లో తక్కువకి మరి ఇన్స్ట్రుమెంట్స్ ఇస్తామని అన్నారని ఫోన్లో చూసి వాళ్ళకి డబ్బులు పంపించాం. డబ్బులు పంపిస్తే సాయంత్రానికే రేపు పంపిస్తామని వాళ్ళు చెప్పారు. డబ్బులైతే మొత్తం పంపించేశాం, సాయంత్రం పంపిస్తామని చెప్పారు. ఇక ఫోన్ చేస్తుంటే ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఇక దానికి రెస్పాండ్ అవ్వటం లేదు. ఒకసారి రెస్పాండ్ అయ్యాడు, కానీ ఏదేదో మాట్లాడుతూ మరి ఆయన ఆ ఫోన్ పెట్టేసినట్లుగా చూస్తూ ఉన్నాం. మనము కూడా ఏదో తక్కువకు వస్తుందని దురాశ పడటం, మనము అలాంటి పనులు మనము చేయకుండా ఉండాలి అని నా జీవితంలో ఒక పాఠాన్ని నేను నేర్చుకున్నాను. అంటే ప్రతిదానికి మనము ఆశపడి పరుగులు ఎత్తకూడదు అనేది దేవుడు నాకు తెలియజేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగనే గెహేజీ చేసిన పని వల్ల జరిగిన కార్యం ఏంటి అని అంటే కుష్టును సంపాదించుకున్నాడు. నాకు జరిగిన సంఘటన ఏంటి అని నేను జ్ఞాపకం చేసుకుంటే మరి ఎన్నో డబ్బులు వాళ్ళకి కట్టాం కదా, వాటన్నిటిని కూడాను మరింతో శ్రమకొచ్చి వాటిని దాచి ఉంచి వాటిని అతనికి అప్పగించాను. వాటి వలన ప్రయోజనం లేకుండా పోయింది. నేనైతే ఆ విషయంలో చాలా బాధపడ్డాను. బాధపడటం అంటే అవి పోతే పోయినాయి అని కాదు, కానీ ఎందుకు నేను ఇలాంటి ఆలోచన చేశాను, ఎందుకు ఇలాంటి పని చేయవలసి వచ్చింది, నాకు నేనే పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో నేను ఆశపడిన దానికి అయ్యా నువ్వు ఏదైనా చేయగలవు కదా, నేను ఎందుకు ఈ రీతిగా ఆశపడ్డానని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాను. కనుక సాత్వికమైన పూతను రాల్పుటకు జగడము, ఆశానిగ్రహమైన పూతను రాల్చుటకు దురాశ. ఆశపడ్డాను కానీ దానివల్ల నష్టమే జరిగింది. దురాశ వల్ల గెహేజీకి నష్టం వచ్చింది. తనకు నష్టమే కాకుండా తన కుటుంబం వంశస్థులకి ఇక తరతరాలుగా కూడాను దానితోటే వాళ్ళు ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక మనము ఆశానిగ్రహమును పూతను రాల్పునటకు అలాంటి దురాశలను ఏమైనా ఉంటే అవే కాదండి, ఇంకా అనేకమైనవి ఉన్నాయి, అవన్నీ కూడాను మనము మరి విడిచిపెట్టుకోవాలని దేవుడు మనకు తెలియజేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ నవరసభరితమైన ఆత్మీయ పూతలను రాల్చుటకు నక్కలు, గుంట నక్కలు ఆ పూతలను రాల్చుట చెడ్డ గుణములే కనుక వాటిని విశ్వాసీ లేక సేవకుడు వెదికి కనుగొని పట్టుకొని చంపివేయాలని, అప్పుడే మరి మన ద్రాక్ష తోటలకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. కనుక ప్రభువునందు మన రక్షకుడును పెండ్లి కుమారుడును త్వరగా రానున్న క్రీస్తు యేసు రాకడకు మంచి ఫలములతో నిండి
నిండి పండి సిద్ధపడి మనము వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మనం ఏం చేయాలి అని అంటే ఇటువంటి విషయాలన్నిటినీ మనము జాగ్రత్తగా వాటిని చూసుకోవాలని చెప్పేసి దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. అలాగున మన సంఘ క్షేమాభివృద్ధి కొరకు అవి ఎక్కడున్నాయో అని మనము విశ్వాసులము కానీ సేవకులు కానీ వాటిని వెతికి పట్టుకోవాలని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. నక్కలు ద్రాక్ష ఉన్న చోట నక్కలు తప్పకుండా ఉంటాయి. కనుక తోటను చెరుపుటకు నక్కలు ఉంటాయి. కనుక నక్కలు చాలా మోసకరమైనవి. అవి చాలా జిత్తుల మారిగా మనకు కనపడుతాయి. మరి మూడవదిగా యుక్తి కలవిగా కనపడుతాయి, వేషధారణ కలవిగా కనపడతాయి, మరి చెరుపు చేయనటువంటివిగా కనపడతాయి. మరి ఆరవదిగా చూస్తే గుంటలు త్రవ్వినవిగా కనపడతాయి. ఏడవదిగా చూస్తే చచ్చిన వాటిని తినేటట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్షరార్థంగా 4 కాళ్ళ జంతువులు నక్క అయితే మరి 2 కాళ్ళ నక్క మరి మనిషిగా మనకు కనబడుతూ ఉన్నాడు. కనుక సంఘాలను చెడ్డ నక్కలుగా మరి ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనము జాగ్రత్తగా విడిపించుకోవాలని సంఘాలకు దేవుడు ప్రత్యేకమైన మరి వర్తమానాన్ని దేవుడు మనకు అందిస్తూ ఉన్నాడు. కనుక ఇలాగున చెడగొట్టే ఈ నక్కలే మరి వీరే మరి పెద్దరికం కోసం పెత్తనం కోసం మరి ఇంత ఏవేవో చెయ్యాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. కనుక మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ఆధ్యాత్మికంగా ఎదుగుచున్న సంఘాలను పతనం చేస్తాయి. కనుక మనము జాగ్రత్త వహించాలని దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. పాత నిబంధన న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే సంసోను 300 నక్కలను పట్టుకున్నాడు. ఒక్క నక్క దొరకటమే చాలా కష్టం. అయితే నక్క ఊల వేసేదిగా మనకు కనబడుతుంది. సంసోను ఆత్మలో ఊలవేసి 300 నక్కలను పట్టుకోగలిగినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక పరిశుద్ధాత్ముడు తప్పక నక్కలను పట్టుకుంటాడు. కనుక ఆత్మశక్తి ముందు ఎటువంటి నక్కలైనా దొరికిపోతాయి. కనుక సంఘంలో ఉన్న విశ్వాసులు సేవకులు ఆత్మాభిషేకం పొందాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నక్కలను పట్టుకొనండి, ప్రభువు సంఘాభివృద్ధికి సహకరించాలని మరి దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నక్క అని పిలిచిన వారు కొద్దిమంది ఉన్నారు. వారిలో ఆహాబు ఒక నక్క, హేరోదు ఒక నక్క, యెజబేలు ఆడనక్కగా మనకు కనబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గుంట నక్కలను జ్ఞాపకం చేసుకుంటే వీటికి చిన్న నక్కలని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ భూమిలో సొరంగములు త్రవ్వి లోలాపుల తోటలను నాశనం చేస్తాయి. కనుక ఇట్టి లక్షణమును గల మనుషులు పట్టుకొని వారిని వెలివేసి దేవుని సంఘమును ఆదుకోవాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాంటి వారిలో ఉండే లక్షణాలు ఎలా ఉంటాయని మనం చూస్తే మొట్టమొదటిగా వేషధారణ, అతి వినయం, అతి భక్తి, అతి ప్రేమ వలకబోస్తూ ఉంటారు. అతి మర్యాదగా చేస్తూ ఉంటారు. అతి విశ్వాసం, అంతరంగ దూషణ, చిచ్చులు పెట్టి ఎరగనట్లుగా ఉంటూ ఉంటారు. ఇటు వారిని ఆత్మ సహాయంతో పట్టుకొని దేవునికి వారిని అప్పగించాలి అని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన సంఘాలు ఎలా ఉన్నాయని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. మనలను మనం సరిచేసుకోవాలని దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మనము ఆ రీతిగా సరిచేసుకుని దేవుని సన్నిధిలో మనం అందరము కూడాను ఆత్మఫలములు ఫలించేవారిగా ఉండి ఆయన వచ్చినప్పుడు ఫలములతో నిన్న చెట్టుగా మనం ఉండి ఆయన సంతోషించే రీతిగా మనందరము కూడాను ఆ రీతిగా ఆ గుంట నక్కలను పట్టుకోవాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయండి నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ దినము కొరకై నీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ మాటల కొరకై వందనాలు. సంఘములలో ఉన్న నాయన నక్కలను, ఆ గుంట నక్కలను ఏ రీతిగా పట్టుకోవాలో, ఆత్మ సహాయంతో ఏ రీతిగా నాయన నీ సన్నిధిలో ఉండాలో, మేము నాయన ఆత్మఫలములైన ఆ 9 ప్రభా ఏ రీతిగా ఎదిరించి ఆ రీతిగా మేము నాయన ఈ జీవితాలను నాయన సరిచేసుకోవటానికి సహాయం చేసి ఆ గుంట నక్కలను పట్టుకొని ప్రభా మీకు అప్పగించుటకు మీ ఆత్మ సహాయమును కోరుకుంటూ
ఈ రీతిగా నాయన ఈ వాక్య భాగం ద్వారా ప్రభ మీరు మాతో మాట్లాడిన విధానం కొరకే వందనాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.